హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా చిన్న సైజు వేసుకుంటున్నాను. ఇది దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఒక 3 నిమిషాల్లో అలా మగ్గిపోతాయి. ఇలా కలుపుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3-4 టమోటాలను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి అందులో వేసుకుంటున్నాను. టమాటోస్ అనేవి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మీరు పెద్ద సైజు అయితే ఒక 3 అలా తీసుకుంటే సరిపోతుంది. ఈ టమాటోస్ మగ్గడానికి 3-4 మినిట్స్ అలా పడుతుంది. దీంట్లోనే పసుపు అలాగే సాల్ట్ కూడా ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలు కర్రీ అనేది చాలా బాగుంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ బాగుంటుంది. ఈరోజు బాబుకు లంచ్ బాక్స్లోకి పెట్టాలని చెప్పి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్కి టమాటోస్కి పసుపు అలాగే సాల్ట్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని టమాటోస్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మా బాబుకి ఆలు కర్రీ అంటే కూడా చాలా ఇష్టము. ఇవి ఆలు అనేవి కట్ చేసి పెడితే కర్రీలో ఉన్న ఆలు మాత్రం తినేస్తాడు. మీ పిల్లలు కూడా అంతేనా? మా బాబు అయితే అలానే చేస్తాడు. ఇప్పుడు మూత తీసి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే టమాటోస్ అనేవి మగ్గిపోతాయి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఉడకబెట్టుకొని వాటిని పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. అవి అందులో వేసుకుంటున్నాను. ఉడకబెట్టిన ఆలు అయినా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి ఆలు అయినా కట్ చేసుకొని పీల్ తీసేసి తీసుకోవచ్చు. నాకైతే ఇలానే నచ్చిద్ది, అందుకని నేను ఇలాగే చేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిద్దో కమెంట్ చేయండి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడుతుంది కాబట్టి. ఇప్పుడైతే మూత తీసి చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. ఇప్పుడైతే తగినన్ని వాటరు గ్రేవీ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు అన్నంలో కనుక ఈ కర్రీ వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ వీటన్నిటికంటే కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అవి కొంచెం మగ్గేంత వరకు ముక్క అనేది మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుంది. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ కానీ కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ ముక్కకు అనేది పట్టే టేస్ట్ అయితే మరింత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్. అలాగా కారం వేసిన తర్వాత కారం స్మెల్ వస్తుంది, లేదంటే డైరెక్ట్గా కానీ మీరు మసాలా వేసారంటే కారం స్మెల్ వచ్చేస్తుంది. అందుకని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకొని ఆ తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా అయితే నేను ధనియాల పొడి తెలుసు కదా మీకు, ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. దాన్నే వేస్తున్నాను, ఇంకేం లేదండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే. నూనె అనేది పైకి తేలేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో మీరే చూశారు కదా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.